బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏక లాంఛనమే. నితిన్ నబీన్కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్లు సంతకాలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు నితిన్ నబీన్. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు. బీహార్ అసెంబ్లీకి 5 సార్లు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. బీజేపీ చరిత్రలో 45 ఏళ్ల వయస్సులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నితిన్ నబీన్ రికార్డు సృష్టించబోతున్నారు. 2020 జనవరి 20 నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే. కానీ 6 ఏళ్లుగా నడ్డా ఆ పదవిలో కొనసాగుతున్నారు. గడువు ముగిసే సమయంలో 2 సార్లు నడ్డా పదవీ కాలం పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి నడ్డా పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన స్థానంలో నితిన్ నబీన్ అపాయింట్ చేయబోతున్నారు. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సత్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక అనేది ఏకగ్రీవం లాంఛనం అని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియకు సంబంధించి 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ దాఖలు ప్రక్రియ అనేది ముగిసింది. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన సమయం కూడా 5 గంటల కల్లా 4 నుంచి 5 గంటల వరకు పరిశీలన కూడా ముగిసిపోయింది. ఇప్పుడు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకోవాలంటే వారు ఉపసంహరించుకోవచ్చు. కానీ ఏకైక నామినేషన్ ఒకే పేరుతో 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది 36 రాష్ట్రాల నుంచి. అలాగే ఒకటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో, అలాగే ఒక్కొక్క నామినేషన్ సెట్లో 20 మంది సంతకాలు ఉంటాయి. అందులో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, ఇటు నితిన్ గడ్కరీ, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పార్లమెంటరీ బోర్డు నుంచి ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. అలాగే 36 రాష్ట్రాల నుంచి రాష్ట్రాల అధ్యక్షుల సంతకాలు, ఇటు రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన సభ్యులు, నేషనల్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులతో కూడా నామినేషన్ పత్రాలు అనేవి దాఖలు చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ నుంచి మాధవ్, అలాగే తెలంగాణ నుంచి రామచంద్రరావు, అలాగే కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే కిషన్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇటు డి కిరణ్, ఈ విధంగా ఇదంతా వచ్చి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక రేపు ఉదయం 11 గంటలకి, ముఖ్యంగా మరి కాసేపట్లో 6 గంటలకి, ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 6:30 గంటలకి లక్ష్మణ్, ప్రస్తుతం ఆయన రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు, తెలంగాణ బీజేపీ ఎంపీ రాజ్యసభ. సో ఆయన ఒక మీడియా సమావేశం ద్వారా ఎన్ని సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి, ఎవరి అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది, వీటికి సంబంధించి ఒక ఏకైక అభ్యర్థి అదే నితిన్ నబీన్, ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జేపీ నడ్డా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఇక్కడే కార్యక్రమం జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకి అధికారికంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ప్రకటన అనేది జరగబోతోంది. 700 మంది ప్రతినిధులు ఇక్కడ ఈ ప్రాంగణంలో హాజరు కాబోతున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు, నేషనల్, అలాగే రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు, నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఒక యువ నాయకుడికి 45 ఏళ్ల వయసుకే, ముఖ్యంగా ఆయన క్రైటీరియా, ముఖ్యంగా ఒక బీజేపీ కార్యకర్త ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా పార్టీలో ఎదగొచ్చు అనడానికి నితిన్ నబీన్ ఒక నిదర్శనంగా చూపిస్తూ, ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక కాదు, ఇక్కడ ముఖ్యంగా డబ్బు ప్రభావం కానీ లేక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కానీ ఎవరు ఎటువంటి పదవుల్లోకి వస్తారని బీజేపీలో ఊహించలేం. సో అదేవిధంగా ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుంచి ముఖ్యంగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేవైఎం నుంచి ముఖ్యంగా పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసిన వ్యక్తిగా, కార్యకర్త నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్గా రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా నితిన్ నబీన్ ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా డిసెంబర్ 14 ఆయన ప్రకటించడం జరిగింది. సో పార్టీని నెక్స్ట్ 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి, ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే కేరళ, ఇటు అస్సాం, పశ్చిమ బెంగాల్. సో ఇవి ఛాలెంజింగ్ స్టేట్స్ బీజేపీకి. సో ఆయన నేతృత్వంలోనే ఎన్నికల్ని ఎదుర్కోబోతోంది బీజేపీ. సో ఇప్పటికే అమిత్ షా ప్రభంజనాన్ని, ఇటు జేపీ నడ్డా ప్రభంజనాన్ని చూసాం. 3 సార్లు వరుసగా ఇటు జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది ఎన్డీఏ కూటమి. అలాగే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా త్రిపుర, అలాగే ఇటు కర్ణాటక, ఈ విధంగా అంతగా ప్రభావం లేని రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో, ఇటు హర్యానా,
ఇటు బీహార్లో ఈ విధంగా వరుసగా నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ విధంగా ఛాలెంజింగ్ స్టేట్స్ ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ నబీన్ పాత్ర అనేది చాలా కీలకం కాబోతుంది. సో రేపు జాతీయ అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన ఉండబోతోంది. ఖచ్చితంగా యువ నాయకత్వం నేతృత్వంలో పార్టీ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని చెప్పి అందరూ కూడా నితిన్ నబీన్ సారథ్యాన్ని నేతృత్వాన్ని అంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి సత్య. రైట్ గోపి. ఇక